తండ్రి వివేకానందరెడ్డిని చంపిన వారిని పట్టుకునేందుకు 6 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్న ఆయన కుమార్తె సునీతారెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి న్యాయం చేశారు. ఆమె చేస్తున్న పోరాటంలో మరింత విశ్వాసాన్ని నింపారు. వివేకానందరెడ్డి మృతి చెందిన సమయంలో పులివెందుల సిఐగా ఉన్న శంకరయ్యను విధుల నుంచి తొలగిస్తూ శాశ్వతంగా డిస్మిస్ చేశారు. వివేక మృతి చెందిన విషయం తెలుసుకుని ఘటనా స్థలానికి వెళ్లిన శంకరయ్య నాటి పోలీస్ ఉన్నతాధికారులకు కూడా సరైన సమాచారం ఇవ్వకుండా ఆలస్యం చేశారు. వివేకాను చంపేశారని తెలిసినప్పటికీ ఆ విషయాన్ని బయటపెట్టలేదు. అంతేకాదు అక్కడి ఆధారాలు చెరిపేసినట్లుగా కూడా సమాచారం. సిబిఐకి ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా రకరకాలుగా మార్చి ఇచ్చారు. ఈయన ప్రవర్తన చూస్తుంటే వివేకాను చంపిన వారికి అమ్ముడుపోయినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐ శంకరయ్యను సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయ్యి ఇంట్లో కూర్చున్న శంకరయ్య జగన్, అవినాష్ రెడ్డి అండ చూసుకుని ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి లీగల్ నోటీసులు పంపించారు. వివేక కేసులో పలు ఆరోపణలు చేసి తన పరువుకు భంగం కలిగించారని 15 రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పడం లేదా వివరణ ఇవ్వకపోతే 1,45,00,000కు పరువు నష్టం దావా వేస్తారని నోటీసులో శంకరయ్య పేర్కొన్నాడు. శంకరయ్య తన స్వలాభం కోసం వాస్తవాలు చెప్పకుండా నిందితులతో కుమ్మక్కయ్యారని స్పష్టంగా అర్థమవుతోందని పోలీస్ ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చారు. కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్ ఆదేశాల మేరకు బీఆర్లో ఉన్న శంకరయ్యను ఈ రోజు శాశ్వతంగా విధుల నుంచి తొలగించారు. దీంతో వివేక కేసులో సునీత తొలి విజయం సాధించినట్లయింది. సునీత భర్త రాజశేఖర్ రెడ్డి, సిబిఐ అధికారి రామ్ సింగ్ పై తప్పుడు కేసులు పెట్టిన 2 పోలీసు అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దీంతో పాటు వివేక కేసులు అప్రూవర్ గా మారి కడప జైలులో ఉన్న దస్తగిరిని ప్రభావితం చేయడానికి ప్రధాన నిందితుడు శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్య రెడ్డి మెడికల్ క్యాంపు పేరుతో జైలులో కలిసి 20 కోట్లు ఆఫర్ చేసి తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పకపోతే లేపేస్తామని తనను బెదిరించినట్లు దస్తగిరి తెలిపాడు. దీనిపై దస్తగిరి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. అయితే వైసీపీ అధికారంలో ఉండడంతో అప్పటి అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ నిర్లక్ష్యంపై కూడా కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తూ సంబంధిత పోలీసులపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది.